హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 57. మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రవి, యుద్ధం వస్తే మా వద్ద ఉన్న అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ అంటుంది తెలుసా హరి? హరి, మన ఆర్మీ మాత్రం దీపావళి కోసం దాచుకున్నారా ఏంది? కోపంలో మీ భార్య 2 దెబ్బలు వేస్తే మాత్రం భోజనం మానేస్తే ఎలా? నీరసం వస్తే రేపు ఇంటి పని ఎవరు చేస్తారు బావగారు? రంగా, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని కొన్న స్కూటరు వాయిదాలు సరిగ్గా చెల్లించలేదని తీసుకెళ్లారు. రాజు, ఈ విషయం ముందే తెలిస్తే పెళ్ళికి కూడా లోన్ తీసుకునేవాడిని. అరే లడ్డు, హెల్మెట్ భార్య 2 ఒకటే, వీటిని నెత్తిన పెట్టుకున్నంతసేపు ప్రాణాలు పదిలం. నేటి పరిస్థితులను చూస్తే వధువు వరుడు జాతకాలు చూసి వివాహాలు చేయడం కంటే అత్తాకోడల జాతకాలు చూసి వివాహాలు కుదుర్చుకుంటే సంసార జీవితం సుఖమయం అవుతుందేమో. రామ్, బస్సులలో ఆడవారు కూర్చునే వైపు ఆడవాళ్ళని గౌరవించండి అని వ్రాస్తారు. సరే, అలాగే మగవాళ్ళ వైపు మగవాళ్ళని గౌరవించండి అని రాయాలి కదా శ్యామ్. కానీ మా వైపేమో దొంగలున్న జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం అని రాస్తారు. ఇది అన్యాయం కదా శ్యామ్. దేవుడున్నాడు. మొన్న నన్నొకడు తిట్టాడు. నిన్న దేవుడికి మొక్కుకున్నా వాడి తెక్క కోచమని. ఈరోజే వాడికి పెళ్ళి కుదిరింది. ఎంతైనా చెప్పు వదిన, మగవాళ్ళ సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేం. నీతో ఇన్ని గంటలు మాట్లాడుతున్నానంటే ఆయన సహకారంతోనే. మనం చిన్నప్పుడు టైర్తో ట్యూబ్తో ఆడుకునేవాళ్ళం. ఇప్పటి పిల్లలు యూట్యూబ్తో ఆడుకుంటున్నారు. పెట్రోల్ పెరిగినా పొట్ట పెరిగినా రెండిటికి ఒకటే చికిత్స, సైకిల్ తొక్కడమే. అమ్మాయి, ఏదైనా కవిత చెప్పు. అబ్బాయి, నిన్ను చూడగానే నన్ను మర్చిపోయాను. అమ్మాయి, ఆహా, ఆ తర్వాత? అబ్బాయి, మీ చెల్లిని చూడగానే నిన్ను మర్చిపోయాను. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.